వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచం వ్యాప్తంగా చమురు సెగలు పుట్టిస్తున్న వేళ భారతీయులకు ఊరటనిచ్చే వార్త ఒకటి అందుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మన దగ్గర తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక కీలక మార్పును తీసుకొచ్చింది. అసలు కేంద్రం చెబుతున్న ఆ భరోసా ఏంటి? కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా భారత్ తన ఇంధన భద్రత విషయంలో అత్యంత ధీమాగా ఉంది. ముడి చమురు ధర బ్యారెల్కు $130 దాటితే తప్ప దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం చమురు ధర బ్యారెల్కు $100 సమీపంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా ఇంధన కొరత లేదని, ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన పని లేదని కేంద్రం హామీ ఇచ్చింది. యుద్ధం కారణంగా హర్మోజ్ జలసంధిలో సరఫరాకు ఆటంకాలు ఎదురైనా తట్టుకునేలా భారత్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులను వేగవంతం చేసింది. విమాన ఇంధనం అంటే ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ విషయంలో కూడా మన దగ్గర తగినంత స్టాక్ ఉందని, ఇతర దేశాల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని అధికారులు చెబుతున్నారు. యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు భారత్కు గ్యాస్ అమ్మేందుకు ముందుకొచ్చాయి. ప్రస్తుతం మన దేశం రోజుకు 195 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 60 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఒక్క ఖతార్ నుంచే వస్తోంది. అయితే ఇదే సమయంలో గృహ వినియోగ గ్యాస్ అంటే ఎల్పీజీ విషయంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి రీఫిల్ బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది. అంటే ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ కోసం 25 రోజులు వేచి చూడక తప్పదు. ప్రజలు భయం వల్ల అవసరం లేకుండా ముందుగానే సిలిండర్లను బుక్ చేస్తున్నారు. అందుకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. కమర్షియల్ కనెక్షన్ల కంటే గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. అల్జీరియా, నార్వే వంటి దేశాలు కూడా భారత్కు ఎల్పీజీని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి యుద్ధం కొనసాగుతున్నా భారత్ తన ఇంధన అవసరాల కోసం గట్టి ప్లాన్తోనే ముందుకు సాగుతోంది.